రక్షక భటుడి రక్షణ ఇది. రక్షక భటుడికి పోలీసులకే రక్షణ కావాల్సొచ్చింది ఇయాల. అంటే పోలీసులు కూడా గన్‌మెన్‌లని పెట్టుకొని పోవాల్సిన పరిస్థితికొచ్చింది. కాలర్ పట్టుకొని ఎస్ఐని సబ్ ఇన్స్‌పెక్టరు బాపట్ల జిల్లా బట్టిప్రోలులో ఎస్ఐ చొక్కా పట్టుకున్న టీడీపీ కార్యకర్త తాండవ కృష్ణ. తాండవం చూపించిండు ఆయన. తాండవ కృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తట. ఎస్ఐని గల్లా పట్టుకుండు. మరి ఎస్ఐనే గల్లా పట్టుకునే పరిస్థితి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకొస్తే ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంటే, అంత ఉన్మాదం ఉంటే సామాన్య ప్రజలకి ఏ విధంగా న్యాయం జరిగింది? సామాన్య ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని గాని, తెలుగుదేశం పార్టీని గాని ప్రశ్నించే పరిస్థితి ఉంటది. ఇది బాపట్ల జిల్లా బట్టిప్రోలులో అట. బట్టిప్రోలులో టీడీపీ బరితెగింపు ఎస్ఐ చొక్కా పట్టుకొని నెట్టివేసిన టీడీపీ కార్యకర్త. అధికార పార్టీ కార్యకర్త కావడంతో మిన్నకుండిపోయిన ఎస్ఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్. టీడీపీ ముఖల దౌర్జన్యంపై సర్వత్రా చర్చ. సామాన్యుల పరిస్థితి ఏంటోనని ఆందోళన. ఇక ఆందోళన చెందడం అంటే ఇక సామాన్యులు కాదు, ఆఫీసర్లకే దిక్కులేదు. ఐఏఎస్ ఆఫీసర్లకి ఇక సామాన్యులకి అడిగిపోయారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎండోమెంట్ ఈఓల పైనే దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇంకా నిన్న డైరెక్టు కాకి బట్టలు వేసుకు ఎస్ఐని కూడా కాలర్ పట్టుకున్నారు. ఇక సామాన్యుడికి దిక్కేది, సామాన్యుడు ప్రశ్నించే హక్కేది, సామాన్యుడికి సంబంధించిన ఆస్తులు గుంజుకున్నా మాట్లాడే పరిస్థితి ఉండదు. కేసులు కూడా బుక్ చేయరు. ఇది బట్టిప్రోలులో జరిగిందట. దీనికి సంబంధించి 10వ పేజీలో ఉంది వార్త, చూద్దాం. టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపులు ఎక్కడ పోతుందో. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు అని చెప్పి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులో జరిగిన టీడీపీ కార్యకర్త ఆదిన తాండవ కృష్ణ అనే వ్యక్తి నగర ఎస్ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేయడం, దుర్భుషలాడటం ఇందుకు నిదర్శనం. ఇదట విన్నవించినా కూడా వినలేదట. వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాగు, బట్టిపోలుకు చెందిన టీడీపీ కార్యదర్శి తానుకుంట్ల సాయి బాలు నియోజకవర్గంలో పేకాట, కోడి పందాల నిర్వహణపై ఆరోపణలు చేసుకున్నారట. ఈ ఆరోపణలపైన ఇద్దరు ప్రతి సవాళ్ళు చేసుకొని బహిరంగ చర్చకు సిద్ధం చౌరస్తాలంటే పోలీసులు సెక్షన్ 30 కింద ఆ చర్చని అనుమతించలేదు. దానికోసం తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసి మీరు బయటికి వెళ్ళొద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందంటే ఎస్ఐని చొక్కా పట్టుకొని నీకు ఎంత ధైర్యం మమ్మల్ని ఆపటానికి అని చెప్పి దుర్భుషలాడిన పరిస్థితి ఇది జరుగుతున్నది.